మా వంటలకు స్వాగతం. ఈరోజు క్రాబ్స్ కర్రీ అనగా పీతల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పీతలు పావు కేజీ, ఉల్లిపాయలు 2, ధనియాలు 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 6, జీలకర్ర 1 టీ స్పూన్. వాటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటాలు 10, అవి కూడా గ్రైండ్ చేసి ఓ పక్కన పెట్టుకోవాలి. నూనె తగినంత, పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1 కట్ట, కారం 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మ్యారినేషన్ చేసుకుందాం. ఒక పీతలను తీసుకొని తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగిన పచ్చిమిర్చిని వేసి వేగనీయండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయల పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయల పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఉల్లిపాయల పేస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో టమాటా పేస్ట్ని వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఈ 2 మిశ్రమాలు బాగా కలిసిన తర్వాత కరివేపాకును కూడా వేసి ఒకసారి కలుపుకోండి. కరివేపాకు కూడా అందులో బాగా కలిసిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి, అంటే అల్లం 1 టీ స్పూన్, వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనీయండి. పచ్చివాసన పోయిన తర్వాత అందులో కారాన్ని వేసుకొని, స్పైసీ కావాలంటే 3 టేబుల్ స్పూన్లు వేసుకొని, లేకపోతే 2 టేబుల్ స్పూన్లు. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కారం మాత్రం తీసుకొని వేసుకోండి, ఎందుకంటే మ్యారినేషన్ చేసినప్పుడు కూడా వేసాము కాబట్టి మీ అంచనా ప్రకారంగా వేసుకోండి. ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న పీతలను అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పీతలకు కూడా ఈ మిశ్రమం అంతా బాగా పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. గ్లాస్ వాటర్ని అందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని గరం మసాలా పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పీతలను కలిపేటప్పుడు ఒక సైడ్ నుంచి ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 3 నిమిషాల పాటు ఉంచండి. 3 నిమిషాలు అయిన తర్వాత తరిగిన కొత్తిమీరని అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పీతల కూర రెడీ. మరిన్ని రుచుల కోసం మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు. ఏమైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించగలరు. ధన్యవాదం.